ఎక్స్‌గ్రేషియా చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి సిఐటియు వర్ధిల్లాలి సిఐటియు వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత అన్ను ఏమో ఆపేస్తున్నారు, జీతం పెట్టమా అంటే ఆపిన రోజు పనిచేసిన దినాలు ఉన్నాయి కదా, ఆ జీతం పెడతాను. మా నమస్తే కనీసం అన్న మా మీరు కూడా మా మేయర్ గారు ఉన్నారు ఇప్పుడు మాట్లాడదు కదా 52 అది ఎక్స్‌గ్రేషియా. ఇంకోటి 60 సంవత్సరాలు నిండే అనే నెపంతో 93 మందిని నిర్దాక్షిణ్యంగా ఇది స్టేట్ వైడ్ చేసిన పని, మన కార్పొరేషన్లో మాత్రమే అంటే మీకు ఐడియా మనమైతే వీళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో వాటికైతే ఖచ్చితంగా అవకాశాలు కూడా మనమైనా మన గైడ్లైన్స్ రాలేదు సార్. ఇంకొక విషయం, 20, 21, 22 3 రోజులు ఈ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పోతాం. ఆ తర్వాత పర్మనెంట్ స్ట్రైక్లు కూడా పోతున్నాం. 20, 21, 22 అవకాశం తీసేస్తున్నారు. ఒకటి మీకు చెప్పాలి కదా, అంటే ఒకటి మీకు ఎందుకు చెప్పాలంటే మీ ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాటు మీ ద్వారా ఒకటి మేయర్గా పాలకవర్గ సభ్యులుగా మీ ద్వారా ఉన్నతాధికారిగా మిమ్మల్ని తీసేశారా? లేదు లేదు మా యూనియన్ నాయకులు నెల్లూరు నగరపాలక సంస్థలో 30-40 సంవత్సరాల నుంచి అనేక విభాగాల్లో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులు, మంచినీటి సరఫరా కార్మికులు, డ్రైవర్లు, అన్ని విభాగాల్లో పనిచేసే 93 మందిని నిర్దాక్షిణ్యంగా 60 సంవత్సరాలు నిండే అనేటటువంటి నెపంతో ₹1 కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా, వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయంగా ఈ ప్రభుత్వం ఆపేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఈ రకమైన చర్యలకు పూనుకున్నది. దీనికి నిరసనగా మే 5, 6, 7 తేదీల్లో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కార్యాలయాల ఎదుట నిరసన ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మన నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కూడా నిన్నటి నుండి ఆ వృద్ధులు 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళ జీవితాన్ని వ్యర్థాలు, మలినాలు, దుమ్ము, ధూళి, చెత్త చెదారాలు వీటి మధ్య గడిపి వాళ్ళ ఆరోగ్యాల్ని నెల్లూరు నగర ప్రజల కోసం పనంగా పెట్టి పనిచేసినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి దళితులు, గిరిజనులు లాంటి కార్మికుల పట్ల ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం సరైనటువంటి చర్య కాదు. తక్షణమే వారందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేంత వరకు వాళ్ళని పనిలో కొనసాగించాలి. వాళ్ళ వారసులకి ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి కల్పించాలి. కరోనా వారియర్స్ అన్నారు, వైరస్లో యుద్ధాలు చేసేటటువంటి వాళ్ళు అన్నారు, కాళ్ళు గడిగారు, పూజలు చేశారు, ఈరోజు ఒట్టి చేతులతో ఇంటికి తరివేస్తున్నారు. ఇదేనా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ పారిశుధ్య కార్మికుల పట్ల, ఈ కరోనా వారియర్స్ పట్ల అని చెప్పి సిఐటియుగా మేము అడుగుతూ ఉన్నాం. ఇది సరైనటువంటి చర్య కాదు. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించకపోతే త్వరలోనే సమ్మెకి సైతం అన్ని విభాగాల కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.